బోనాలు ఎలా చేసుకుంటారు? ఎన్ని రకాలుగా చేసుకుంటారు? బోనాల్లో ఏమేమి వేస్తారు? ఏం వండుకుంటారు? ఎలా తయారు చేసుకుంటారు? నేను ఫస్ట్ టైం బోనాలు చూశాను కదా, నా ఎక్స్పీరియన్స్ ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి ఆల్ వ్లాగ్స్. హాయ్ అండి, మాది ఆంధ్ర అని చెప్పాను కదండి. నేను హైదరాబాద్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ నేను ఎప్పుడు బోనాలు పండగ కానీ బోనాలు రెడీ చేయడం కానీ ఏం చూడలేదు. ఎప్పుడు బోనాలు పండుగ అంటే ఎట్లా ఉంటుందో, ఏం చేస్తారో, ఎలా జరుగుతుందో చూద్దాం అనుకునేదాన్ని. కానీ ఇప్పటికైతే అవకాశం వచ్చింది. ఎలా చేస్తారు ఏంటనేది పక్కింటి వాళ్ళు చేస్తుంటే, అక్క నేను మీ వీడియో తీసుకోవచ్చు అని అడిగితే ఓకే తీసుకొని పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళు బోనాలు చేస్తుంటే మనం చూడడం కదా, మనకి ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. కానీ వాళ్ళని అట్లా ఒక్కొక్క డౌట్ అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను సర్లే పర్మిషన్ ఇచ్చారు ఇదే ఎక్కువ అనుకొని తర్వాత తెలుసుకున్నాను మీతో చెప్దామనేసి అలా సైలెంట్గా వీడియోస్ తీస్తూ కూర్చున్నానండి. బోనం చేయడానికి మాత్రం చాలా ఓపిక ఉండాలండి. నేను చూసిన విధంగా అయితే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బోనం తయారు చేసుకుంటారండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు, ఎవరు అలా అలంకరించుకోవాలంటే అలా అలంకరించుకుంటారు. ఎవరికి వచ్చినట్లు అలా చేసుకుంటారండి. మట్టి కుండ అయితే మట్టి కుండ, స్టీల్ బిందె అయితే స్టీల్ బిందె, అట్లా మన ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం. అలా తీసుకొని అది తెల్ల పెయింట్ అనుకుంటా అండి, పెయింట్ లేదా సున్నమో నాకు తెలియదు, నేను వాళ్ళని అడగలేదు కూడా. అది వాళ్ళు ఫస్టే మైండ్లో డిసైడ్ అయిపోతారు ఎట్లా చేయాలి, ఈ డిజైన్ చేయాలనేసి. పైన అట్లా వైట్ పెయింట్తో పైన కాస్త చేసుకొని మధ్యలో గ్యాప్ ఉంచేసుకొని మధ్యలో ఆయిల్ అప్లై చేశారండి. ఎందుకంటే మళ్ళీ పసుపు కుంకుమ అప్లై చేసేటప్పుడు బయట పడిపోకుండా ఆయిల్ అయితే మంచిగా స్టిక్గా ఉంటుంది కదా, అట్లా ఇలా కొంతమంది మధ్యలో అమ్మవారి రూపాలు వేసుకుంటారు. అదే నేను చెప్పాను కదా, ఎవరికి ఎలా తయారు చేసుకోవాలనిపిస్తే అలా తయారు చేసుకుంటారు. వీళ్ళైతే పసుపు కుంకుమ బొట్లు పెట్టి తర్వాత చెంకి ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అలా చూస్తూ ఉండిపోయినాను ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. అలాగా నేనైతే ఫస్ట్ టైం చూడడం. మన ఆంధ్రాలో మనం పండుగలు మనవి, వీళ్ళ పండుగలు వీళ్ళవి, కానీ చేసే పద్ధతి వేరండి. అందరి పండుగలు ఒకటే కానీ చేసే విధానమే మారుతుంది. వీళ్ళు బోనాలు అంటారు, మా ఆంధ్రాలో వారాలు అంటారు, అంతే తేడా. కానీ అంతా ఒకటే, కానీ చేసే విధానం బాగుంది. చాలా పద్ధతిగా సాంప్రదాయకంగా మంచిగా అనిపించింది. కానీ బోనాలు చేయాలి అంటూ ఓపిక ఉండాలని నాకైతే అనిపించింది. ఇట్లా పువ్వులతో అలంకరించుకుంటారు. మెయిన్ అయితే వేప కొమ్మలండి, వేపాకులతోని. తర్వాత తమలపాకు పసుపు కొమ్ము కట్టి మన చేతికి ఫస్ట్ కట్టుకొని ప్రారంభిస్తారండి. ఆ తర్వాత ఎన్ని కుండలు చేయాలనుకుంటున్నారో అన్ని చేసి దానికి పువ్వులు మాల కడతారు. ఆ తర్వాత పసుపు కొమ్ము కడతారు. ఆ తర్వాత ఈ రెండిటి పైన ప్రమిద పెట్టి దీపం పెడతారండి. ఇట్లా 2 కుండలు తీసుకొని ఫస్ట్ కుండలో అయితే వండిన పరమాన్నం కానీ వైట్ రైస్ కానీ అదే వాళ్ళు మొక్కుకుంటారు కదండి, అలా వాళ్ళు స్తోమత తగ్గట్టు వాళ్ళు వండుకున్నది పెద్ద కుండలో వాళ్ళు వేసుకుంటారు. ఇట్లా చిన్న కుండలో అంటే చలువుకంట ఫస్ట్ చింతపండు రసం, ఇంకా వాటర్, ఇంకా పెరుగు, ఇంకా బెల్లం, ఇంకా చాలా వేశారండి. ఏంటంటే ఉల్లిపాయలు, ఇట్లా నాకు కరెక్ట్గా నేను చూడలేదు, చూసినా గుర్తులేదు, ఈ వీడియోస్ చూస్తున్నా. అది చలవ కుండ ఒకటి, ఈ పెద్ద కుండలో వండిన పరమాన్నం అయితే పరమాన్నం, వైట్ రైస్ అయితే వైట్ రైస్, ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకుంటారంట. అలా ఒకదానికోటి అన్నీ ఫస్ట్ అలంకరణ అండి. కుండ పైన డెకరేషన్ అది పువ్వులతో చేసుకుంటారా, పసుపు కుంకాలతో చేసుకుంటారా, రంగురంగులతో చేసుకుంటారా, బొట్లు పెడతారా, లేదా అమ్మవారి రూపాలు వేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అయ్యి అయితే బోనాలు అనేది తయారు చేస్తారు. ఆ బోనం తయారు చేసేటప్పుడు మాత్రం వాళ్ళు మాట్లాడరండి, కొంతమంది అలా పాటిస్తారు నియమ నిష్ఠలతో. చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు వండిన పరమాన్నాన్ని ఫస్ట్ కుండలో అయితే తీసుకుంటారు. రెండో కుండలో చెప్పాను కదండి, చలువుకి
వాటర్ అంతా పెరుగు యాడ్ చేసింది. ఆ రెండింటి పైన ఒక దీపం పెట్టుకుంటారు. ఇగోండి ఫస్ట్ బోనం అని అంటే వేప కొమ్మలు ఉండాలి. ఒక దానిపైన ఒకటి ఇట్లా వేప కొమ్మలు పెట్టుకొని 2 బోనాలు పెట్టుకొని దానిపైన వేపం అమర్చి చాలా మంచిగా చేసుకున్నారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడూ బోనాలు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. చాలా మంచిగా అనిపించింది. ఇది ఓన్లీ బోనం ఎలా తయారు చేసుకుంటారు అనే పార్ట్ మాత్రమేనండి. నెక్స్ట్ పార్ట్ బోనం తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతారు, ఏ అమ్మవారి దగ్గరికి వెళ్తారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒకటే వీడియోలో అంతా చూపిస్తే బాగా లాంగ్ అయిపోతుంది కదా. నేను కూడా ఫస్ట్ కదా బోనాలు చూడడం, అలాగే మీలో ఎంతమంది ఇలా ఫస్ట్ టైం చూసారో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక పక్కింటి అక్క కూడా పిలిచిందండి. అక్కడికి వెళ్ళిన ఈవిడ చూసారా అమ్మవారి రూపం పెట్టింది. 2 స్టీల్ బిందెల పైన చక్కగా పసుపు అమర్చి కుంకుమ బొట్టులతో అమ్మవారి రూపం అనేది చేశారండి. ఆ వీడియో కూడా చూసేయండి మీరు. చాలా మంచిగా చెప్పాను కదండి, ఎవరికి ఏ విధంగా నచ్చితే అలా చేసుకుంటారు. కానీ ఇది చేయడానికి కాస్త టైం పడుతుంది. ముందు వండి పెట్టుకోవాలి, అన్నీ చేసి పెట్టుకోవాలి, ఆ తర్వాత బోనం తయారు చేసి పెట్టుకోవాలి, ఆ తర్వాత రెడీ అవుతారండి. ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి టెంకాయలు పళ్ళుకాయలు ఇంకా పక్కన పళ్ళెంలో పేర్చుకుంటారు. బోనం ఎట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు రెడీ అయ్యి బయలుదేరుతారండి. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లు అన్నీ మంచిగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మిగిలిన వీడియో కూడా మీరు చూసేయండి.